హైదరాబాద్లో ఓవైపు కల్తీ మరోవైపు నాసిరకం ఫుడ్ వ్యవహారం కలకలం రేపుతోంది. పెద్ద పెద్ద హోటళ్ల నుంచి స్ట్రీట్ ఫుడ్ సెంటర్ల వరకు చాలా చోట్ల ఏదో ఒక లోపం బయటపడుతూనే ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతూ ఉండడంతో నిబంధనలు పాటించని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే హోటళ్లు, రెస్టారెంట్లు సీజ్ చేస్తున్నారు. బిర్యానీలో సిగరెట్ పీక, ఫ్రిడ్జ్లో కుళ్ళిన మాంసం, బిర్యానీలో ఒద్దింక, కల్తీ మోమోస్ తినే మహిళ మృతి. ఇవి నిత్యం మనం చూస్తున్న వార్తలు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాలలోని హోటళ్ల పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. ఏం తినాలన్నా, కనీసం మంచినీళ్లు తాగాలన్నా భయపడే పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా జరుగుతున్న టాస్క్ ఫోర్స్ దాడుల్లో కొన్ని హోటళ్ల బండారం బయటపడుతోంది. ఈ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, కార్యాలయాలలోని క్యాంటీన్లు ఇలా ప్రతి చోట తనిఖీలు చేయిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 4,366 దాడులు నిర్వహించింది. నిబంధనలను పాటించని 556 హోటళ్లు, రెస్టారెంట్లపై కేసులు నమోదు చేసి 66 లక్షల రూపాయలకు పైగా జరిమానాలు విధించింది. దాడుల్లో భాగంగా సేకరించిన 3,115 నమూనాలను పరీక్షించగా వాటిల్లో 72 నమూనాలలో హానికర పదార్థాలున్నట్లు తేల్చింది. ఇటీవల ఫుడ్ పాయిజన్ కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం హైదరాబాద్ లో గత నెల రోజులుగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే ఈ తనిఖీలలో హైదరాబాద్ లోని పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లలోని డొల్లతనం బయటపడింది. ఓ 10 చోట్ల తనిఖీలు చేస్తే కనీసం 3-4 చోట్ల ఏదో ఒక లోపం కనిపించడం అధికారులను కంగు తినేలా చేసింది. వంట చేసే పరిసరాలలో ఎలాంటి శుభ్రత పాటించకపోవడం, అపరిశుభ్రంగా వడ్డించే గిన్నెలు, వాటిపై కుప్పలు కుప్పలుగా బొద్దింకలు పారడం టాస్క్ ఫోర్స్ తనిఖీలలో బయటపడింది. అంతేకాకుండా ఆహార పదార్థాల నిల్వల్లోనూ కనీస నిబంధనలు పాటించడం లేదని నిర్ధారించారు. గడువు తీరిన ఆహార పదార్థాలను, నాసిరకం వంట సామాగ్రిని వాడుతున్నట్లు బయటపడింది. రుచికి తప్ప శుభ్రతలకు చాలా హోటల్స్, రెస్టారెంట్లు ప్రాధాన్యత ఇవ్వడం లేదని టాస్క్ ఫోర్స్ బృందాలు గుర్తించాయి. ఈ టాస్క్ ఫోర్స్ బృందం జీహెచ్ఎంసీ పరిధిలో దాడులు చేస్తుండగా జిల్లాలోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను కొనసాగిస్తున్నారు. జిల్లాలలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు స్థానిక వ్యాపారులతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారనే అనుమానాలు వచ్చాయి. దీంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా తనిఖీలను విస్తృతం చేస్తూ ఆహార పదార్థాల నమూనాలను పరీక్షిస్తోంది. నమూనాలలో తేడాలుంటే వెంటనే సంబంధిత యాజమాన్యాలకు నోటీసులను జారీ చేస్తోంది. పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే హోటళ్లు, రెస్టారెంట్లను సీజ్ చేస్తోంది. ప్రమాణాలు లేని ఆహారాన్ని 3 కేటగిరీలుగా విభజిస్తారు. అవి హానికరమైనవి, నకిలీవి, నాసి రకమైనవిగా. టాస్క్ ఫోర్స్ తనిఖీల సమయంలో ఏ కేటగిరీలో నిర్ధారణ అయినా కేసులు తప్పవని ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తోంది. ఆహార కల్తీపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఫిర్యాదుల కోసం ప్రత్యేక నంబర్ 9100105795 ను కేటాయించింది. అలాగే గ్రేటర్ పౌరుల కోసం 04021111111 నంబర్ను అందుబాటులోకి తెచ్చారు. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్స్, ఇన్స్టా, ఈమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదులకు అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఆహార కల్తీ ఎక్కువగా జరుగుతూ ఉండటంతో తప్పనిసరైతే తప్ప వీలైనంత వరకు బయట ఫుడ్ను తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నెయ్యిలో కలిపే జంతు కొవ్వులతో రక్తహీనత ముప్పు ఉంటుంది. ఈ కల్తీ వల్ల గుండె పరిమాణం పెరుగుతుంది. నూనెల కల్తీతో కంటి జబ్బులు, క్యాన్సర్, గుండెపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. కారంలో కలిపే ఇటుక పొడి, రంపపు పొట్టుతో పొట్ట సమస్యలు, క్యాన్సర్ ముప్పు ఉంటుంది. కల్తీ ఆహారం వల్ల కాలేయ సమస్యలు, శరీరంలో విషతుల్యత పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో చేసుకున్న ఆహార పదార్థాలకే ప్రాధాన్యతను ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.